మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు మా వారు 3 వంటలు అడిగారు. వారి కోసమని చేసి పెట్టాను. వంటలంటే పిండి వంటలు కాదులెండి. ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా! ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ పచ్చి మామిడికాయ, పచ్చి కొబ్బరితో పచ్చడి చేస్తున్నారు. అది చూసి చేయమన్నారు. సరే అని చేశాను. ఇక టమాటా రసం చేయమన్నారు. టమాటా రసం ఎప్పుడు చేసినా కోడిగుడ్డు అట్టన్నా అడుగుతారు. లేదంటే బంగాళదుంప ఫ్రై అన్నా అడుగుతారు. ఇక బంగాళదుంప ఫ్రై చేయలేదు. ఎందుకంటే పచ్చడి ఎలాగో ఉందిగా, టమాటా రసంలో కానీ కోడిగుడ్డు అట్టేసానండి. చాలా రోజుల తర్వాత వారికి ఇష్టమైనవి చెయ్యమని ప్రశాంతంగా కూర్చొని అన్నం తింటున్నారండి. అంటే రోజు అన్నం తినట్లేదని కాదు, రోజు తింటానే ఉన్నారు. కాకపోతే మొక్కజొన్న వేసిన తర్వాత పాపం టెన్షన్ అంతా ఇంత కాదు. ఒకేళ్ళేమో కోతులు, ఒకేళ్ళు నీళ్ళు సరిపోక అటు నీళ్ళు పెట్టుకోవటం, ఇటు కోతులు చూడటం, ఇక మళ్ళీ మోటార్లు, ఇట్లా ప్రతిరోజు కూడా ఏదో ఒక పనితో అస్సలు ఖాళీ ఉండట్లేదు. నిన్నటితో మొక్కజొన్న నిరవటం అయిపోయింది కదా! ఈరోజు ప్రశాంతంగా తనకి ఇష్టమైనవి చేసి పెట్టమన్నారు. చేశాను. ఇష్టంగా తింటున్నారు. వారు తినే విధానం బట్టే అర్థమైపోతుంది వారికి బాగా నచ్చినాయి అని. బాగున్నాయండి. టమాటా చారు, కొబ్బరి పచ్చడి, కోడిగుడ్డట్టు 3 కూడా బాగున్నాయి. మనం చేసిన వంట ఏదైనా ఎదుటివారికి పెడితే వారు నచ్చి కడుపు నిండా తిన్నారంటే మనకు భలే సంతోషం అని. అలాగే వంట బాగలేనప్పుడు మనతో మన వాళ్ళు వంట ఈరోజు బాగాలేదు అన్నారనుకోండి, ఎమ్మటనే మన మొహం మాడిపోయి రేపటాల నుంచి మీరే చేసుకోండి అని అంటాం కదా! బాగుందన్నప్పుడు సంతోషంగా ఆ మాటను ఎలా తీసుకున్నామో బాగలేదన్నప్పుడు కూడా తీసుకోవాలి. ఎందుకంటే రోజు వంట ఒకేలా ఉండదు కదా!